దళిత కుటుంబంలో పుట్టినటువంటి మీరు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు రాజకీయ రంగంలో. రాజకీయాల ఒడిదుడుకులు అనేది సహజమే. కాకపోతే మరి ఇప్పటి వరకు సార్ మీరు ఇంత సీనియర్ లీడర్ కదా కాంగ్రెస్ పార్టీలో, మరి ఎమ్మెల్యే కానీ ఎంపీ సీటు కానీ పార్లమెంట్ ఎలక్షన్ లో నాకే వస్తుంది అనుకున్నాము. చివరి క్షణంలో రేవంత్ రెడ్డి గారు ఎస్సీలకు మాత్రం జనరల్ సీట్ ఇవ్వట్లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తెలంగాణ వాడు నిలదొక్కుకోవడమే గగనం, అందులో దళితులు. అక్కడ కూడా ఈ కుల వివక్షత, రిజర్వేషన్స్ అన్నది ఉండదండి. మేము ఆశించవచ్చా మీరు ఎమ్మెల్సీ కాగలరని చెప్పి? నంది అంటేనే బ్రాండ్. ఒక వ్యక్తి వచ్చి నన్ను అన్ని చెప్పుకుంటే బాగుండదు.